సో బ్యాంక్ కంప్లీట్ మెయిన్స్ ప్రోగ్రామ్ కోసం యూ కెన్ గో ఫర్ సాఫల్య. సో 9,000కి ఇది డిస్కౌంటెడ్ ఆఫర్లో 9,000కి వస్తుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ బ్యాంక్స్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ యూ కెన్ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ. ఇది 12,000కి వస్తుంది, 3,000 పర్ మంత్ ఈఎంఐతో. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Right. While many argue that absolute freedom is essential for human development కి absolute freedom essential అని చాలా మంది వాదిస్తారు. Others contend that complete freedom without restrictions leads to chaos. పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేసి రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల అది గందరగోళానికి దారితీస్తుందని కొందరు అంటారు. కొందరేమో అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇస్తేనే డెవలప్మెంట్ అవుతుందని అంటారు. త్రూఅవుట్ హిస్టరీ, చరిత్ర గమనిస్తే సొసైటీస్ హ్యావ్ ఇంపోజ్డ్ లాస్ అండ్ మారల్ కోడ్స్ టు బ్యాలెన్స్ ఇండివిజువల్ లిబర్టీ విత్ కలెక్టివ్ ఆర్డర్. సో హిస్టారికల్గా మనం గమనిస్తే సొసైటీస్ ఏం చేశాయి? లాస్, మారల్ కోడ్స్ లాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాయి, లిబర్టీని, కలెక్టివ్ ఆర్డర్ని బ్యాలెన్స్ చేసాయి. దీని నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు? లాస్ అండ్ మారల్ కోడ్స్ ఆల్వేస్ సప్రెస్ ఇండివిజువల్ డెవలప్మెంట్. సో ఏం చెప్తాం? ఎక్స్ట్రీమ్. అవి ఎప్పుడూ కూడా ఇండివిజువల్ డెవలప్మెంట్ని సప్రెస్ చేస్తాయి. అవి ఎప్పుడూ సప్రెస్ చేస్తాయని చెప్పి అంటున్నాడు. సో కైండ్ ఆఫ్ అన్ ఎక్స్ట్రీమ్ ఆన్సర్. అబ్సల్యూట్ ఫ్రీడమ్ మే నాట్ ఆల్వేస్ బి డిజైరబుల్ ఇన్ ఏ సొసైటీ. ఇక్కడ కూడా ఆల్వేస్ ఉంది అయినప్పటికీ మే నాట్ అన్నాడు. అంటే ప్రతిసారి అది డిజైరబుల్ కాకపోవచ్చు. అంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్ వల్ల కొంచెం నష్టం కూడా ఉండొచ్చు, చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇస్తే ప్రతిసారి మంచే జరుగుతుంది అనడానికి లేదు అని సెకండ్ అంటుంది. అదే కదా మరి చెప్తున్నారు. అది రెస్ట్రిక్షన్స్ పెట్టకపోతే కేఓస్కి దారి తీస్తుంది అన్నాడు. కేఓస్ అంటే గందరగోళం. మరి గందరగోళంకి దారి తీస్తోంది అని దారి తీసే అవకాశం ఉందని చెప్తున్నప్పుడు, గందరగోళానికి దారి తీసే అవకాశం ఉంది అని చెప్తున్నప్పుడు, సో సెకండ్ కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఖచ్చితంగా సెకండ్ది కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ మనకి ఉంది. సొసైటీస్ హ్యావ్ నెవర్ ఫంక్షన్డ్ విత్ కంప్లీట్ ఫ్రీడమ్. అలా ఏం లేదు. నెవర్ ఫంక్షన్ విత్ కంప్లీట్ ఫ్రీడమ్ అనేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా మనం చెప్పొచ్చు. దాని గురించి డిస్కషన్ జరగలేదు. ఇంతకుముందు అవి కంప్లీట్ ఫ్రీడమ్ లేకుండా పని చేశాయా చేయలేదా అని మనకి తెలీదు. ఓకే, కంప్లీట్ ఫ్రీడమ్ లేకుండా పని చేసాయా పని చేయలేదా అనే విషయం మనకి తెలీదు. మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. సో అది మనం చెప్పలేము. అది మనం ఖచ్చితంగా చెప్పలేనిది. అలాగే రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆల్వేస్ లీడ్ టు అప్రెషన్. ఫ్రీడమ్ పైన రెస్ట్రిక్ట్ చేస్తే అది ప్రతిసారి అప్రెషన్కి దారితీస్తుంది అన్నాడు. సో ఇది కూడా మనకి కంప్లీట్గా అబ్సల్యూట్గా ఓవర్ కనిపిస్తోంది. సో ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. సో బెస్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి అందరూ. 2, sir. వాట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్? యూ సే 2 కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా? లెట్ us కన్ఫర్మ్ ఇట్. ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా చేయండి. వెంటనే తొందరపడైతే ఆప్షన్స్ పెట్టకండి. సో ద సేఫెస్ట్ ఆప్షన్ ఇన్ దిస్ ఈస్ 2. అబ్సల్యూట్ ఫ్రీడమ్ ప్రతిసారి డిజైరబుల్ కాకపోవచ్చు. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్, కొన్ని సందర్భాల్లో దాని యొక్క చెడు మనం చూస్తున్నాము అనేది ఇక్కడ కనిపిస్తుంది. ట్రై దిస్. టూ Yes. ఏ డెమోక్రాటిక్ సిస్టమ్ రిక్వైర్స్ అన్ ఇన్ఫార్మ్డ్ ఎలక్టోరేట్. ఎలక్టోరేట్ అంటే ఏంటమ్మా? ఓటు వేసే హక్కున్న వాళ్ళందరినీ కలిపి మనం ఎలక్టోరేట్ అని చెప్పేసి అంటాం. అందరినీ కలిపి మనం ఏమంటాం? వి కాల్ దెమ్ ఎలక్టోరేట్. ఓటు వేసే హక్కున్న వాళ్ళందరినీ కలిపి ఎలక్టోరేట్ అని చెప్పి అంటాం. టు ఫంక్షన్ ఎఫెక్టివ్లీ వెన్ సిటిజన్స్ ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ ఆర్ డిసెంగేజ్డ్. సిటిజన్స్కి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోయినా, వాళ్ళు డిసెంగేజ్ అయినా, దే మే మేక్ డెసిషన్స్ దట్ డు నాట్ అలైన్ విత్ దేర్ బెస్ట్ ఇంట్రెస్ట్స్. వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ నిర్ణయాలు అనేవి వాళ్ళకు ఉపయోగపడకపోవచ్చు. అలోయింగ్ మ్యానిపులేటివ్ లీడర్స్ టు ఎక్స్ప్లాయిట్ పబ్లిక్ సెంటిమెంట్. దానివల్ల వాళ్ళు మ్యానిపులేట్ చేసే లీడర్స్ పబ్లిక్ సెంటిమెంట్ని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? సిటిజన్స్కి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఏమవుతుంది? వాళ్ళు తప్పుడు డెసిషన్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి మంచి జరిగే కాకుండా వాళ్ళకి చెడు జరిగే నిర్ణయాలు తీసుకోవచ్చు. దాన్ని
వీళ్ళు లీడర్స్ ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం అనేది ఉంటుంది అని అర్థం. డెమోక్రసీ డస్ నాట్ రిలై ఆన్ పబ్లిక్ పార్టిసిపేషన్, సింక్ లేదు. అండ్ అన్ఇన్ఫార్మ్డ్ ఎలక్టరేట్ వీకెన్స్ డెమోక్రసీ, ఎస్. అన్ఇన్ఫార్మ్డ్ అంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేని విషయ పరిజ్ఞానం సరిగ్గా లేని ఎలక్టరేట్, ఓటు వేసే వాళ్ళకి సరైన జ్ఞానం లేకపోతే అది ప్రజాస్వామ్యాన్ని వీకెన్ చేస్తుంది. మిస్ఇన్ఫర్మేషన్ స్ట్రెంగ్థెన్స్ డెమోక్రాటిక్ గవర్నెన్స్, అబ్సల్యూట్లీ రాంగ్. లీడర్స్ ఆల్వేస్ హ్యావ్ ద పబ్లిక్స్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ మైండ్, అబ్సల్యూట్లీ రాంగ్. మ్యానిపులేటివ్ లీడర్స్ గురించి చెప్పాడు కాబట్టి ఇది తప్పు. సో పబ్లిక్ పార్టిసిపేషన్ మీద డిపెండ్ అవ్వదని చెప్తున్నాడు, ఇది తప్పే. ఆన్సర్ 2. కరెక్ట్ ఆన్సర్ తెలిసినప్పటికీ ఆగొద్దు, జస్ట్ కీప్ లుకింగ్ ఎట్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. మీకు డిఫికల్టీ లెవెల్ పెరిగే కొద్దీ ఇబ్బంది పడిపోతారు. ఆన్సర్ 3యా? Yes. Despite advancements in medical technology, some diseases remain incurable. మెడికల్ టెక్నాలజీలో ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పటికీ కొన్ని డిసీజెస్ రిమైన్ ఇన్క్యూరబుల్, వాటి ఎప్పటికీ మనం క్యూర్ చేయలేకపోతున్నాం. సైంటిస్ట్ కంటిన్యూస్లీ రీసెర్చ్ పొటెన్షియల్ ట్రీట్మెంట్స్, రీసెర్చ్ చేస్తున్నారు సైంటిస్టులు. బట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ బయోలాజికల్ సిస్టమ్స్ ఆఫెన్ స్లోస్ ప్రోగ్రెస్. బయోలాజికల్ సిస్టమ్స్ కాంప్లెక్సిటీ వల్ల ప్రోగ్రెస్ అనేది స్లో అయిపోతుంది. రిక్వైరింగ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్, దానివల్ల ఎక్స్పెరిమెంటేషన్ సంవత్సరాల తరబడి చేయాల్సి వస్తుంది. అండ్ టెస్టింగ్ బిఫోర్ బ్రేక్ త్రూస్ అక్కర్. సో బ్రేక్ త్రూ రావాలంటే, సైంటిఫిక్ బ్రేక్ త్రూ రావాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఎక్స్పెరిమెంటేషను, రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. Experimentation is unnecessary for medical breakthroughs. Over, extreme. Scientists do not make significant medical progress. Over, completely negative ఉంది, over ఉంది. Medical advancements take time due to complexity of biological systems. చాలా ఈజీ. All diseases will eventually become curable. Nobody knows. Nobody knows మనం చెప్పలేం. ఆన్సర్ ఈస్ 3. ఇది కూడా ఈజీయే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇఫ్ యూ మీకు ఏమైనా అర్థం కాలేదు అంటే యూ కెన్ ఆస్క్. 1, sir. In stressful situations, individuals often revert to familiar patterns of thinking, even if those patterns are flawed. స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇండివిజువల్స్ ఎప్పుడు కొత్త తరహాగా ఆలోచించడానికి భయపడతారు. ఫెమిలియర్గా, రెగ్యులర్గా ఎలా ఆలోచిస్తామో ఆ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతారు. ఆ ప్యాటర్న్ తప్పైనప్పటికీ. స్టడీస్ షో దట్ కాగ్నిటివ్ బయాసెస్ సచ్ యాజ్ కన్ఫర్మేషన్ బయాస్ అండ్ యాంకరింగ్ బికమ్ మోర్ ప్రొనౌన్స్డ్ అండర్ ప్రెషర్. కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఏంటో తెలుసా? మనం ఏదైనా అంటే పక్కనోడు దానికి ఎస్ చెప్పాలి అని కోరుకోవడం, అది కన్ఫర్మేషన్ బయాస్. అంటే నువ్వు కొత్త తరహాగా ఆలోచించావు అనుకో, అదేంటలాగా అంటాడు పక్కనోడు, అది నీలో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అదే నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పక్కన వల్ల కరెక్టే కదా, మంచిదే కదా అని అంటే నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఈ యాంకరింగ్, ఇవన్నీ కూడా. యాంకరింగ్ అంటే ఏంటి? సుమా చేసేది కాదు. యాంకరింగ్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ చెప్పండి? యాంకరింగ్ అంటే ఏంటో ఏంటమ్మా? ఫిక్సింగ్ ద ప్రాబ్లం కాదు. ఓకే, షిప్ యాంకరింగ్ నేను చెప్పిన వొకాబులరీ చెప్తున్నాం ఎడిటోరియల్ది, అది కూడా కాదు. ఆ యాంకరింగ్ కూడా కాదు. థింక్ చేయండి. సైకాలజీలో యాంకరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే పీపుల్ రిలై టూ మచ్ ఆన్ ఫస్ట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఒక సిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు ఏదైనా విషయం గురించి మొదట ఏదైతే మనం విన్నామో దాని మీద ఎక్కువ ఆధారపడిపోతాం. తర్వాత దానికంటే బెటర్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ పట్టించుకోం. సో వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు రిలై ఆన్ ద ఫస్ట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? దాన్ని ఆధారంగా చేసుకుని మిగిలినవన్నీ నడుస్తాయి అని అర్థం. సో దాన్ని యాంకరింగ్ అంటాం. దే బికమ్ మోర్ ప్రొనౌన్స్డ్ అండర్ ప్రెషర్ లీడింగ్ టు ఇర్రేషనల్ డెసిషన్ మేకింగ్. సో ప్రెషర్ వచ్చినప్పుడు తప్పు డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రెషర్ వచ్చినప్పుడు మనం ఫెమిలియర్ ప్యాటర్న్లో వెళ్తాము. ఆ ఫెమిలియర్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ తప్పులున్నా సరే, ఫ్లాస్ ఉన్నా సరే మనం పట్టించుకోము. దానివల్ల ఇలాంటి తప్పు డెసిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాడు. స్ట్రెస్ కెన్ యాంప్లిఫై కాగ్నిటివ్ బయాసెస్ లీడింగ్ టు పూర్ డెసిషన్స్. సింపుల్
స్ట్రెస్ కాగ్నిటివ్ బయాసెస్ని యాంప్లిఫై చేయొచ్చు, తప్పుడు డెసిషన్స్కి దారి తీయొచ్చు. ఫెమిలియర్ థింకింగ్ ప్యాటర్న్స్ ఆర్ ఆల్వేస్ రిలయబుల్, ఆల్వేస్. దట్ టు ఫెమిలియర్ Extreme. ప్యాటర్న్స్కి తిడుతూ రాశాడు అక్కడ. పీపుల్ థింక్ మోర్ క్లియర్లీ అండర్ స్ట్రెస్. కాగ్నిటివ్ బయాసెస్ ఓన్లీ అక్కర్ ఇన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్. కాగ్నిటివ్ బయాసెస్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో వస్తాయని రాశారా? అసలు అవి ఎప్పుడు వస్తాయని చెప్పి రాయలేదు. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో వస్తాయని రాశాడు, కానీ అప్పుడు మాత్రమే వస్తాయని చెప్పి ఎక్కడ మనకి చెప్పలేదు. అప్పుడు మాత్రమే, ఓన్లీ. ఇవన్నీ మీకు చాలా ఈజీగా ఎలిమినేషన్ వచ్చేస్తుంది. ఆ ఓన్లీలు, ఆల్వేస్లు చూస్తే మనకి సగానికి సగం ఆన్సర్లు వచ్చేస్తాయి. Nations abundant with natural resources do not always experience economic prosperity. Some resource-rich countries struggle with corruption, mismanagement, economic instability, a phenomenon known as resource curse. అన్ని రిసోర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బాగుంటారని లేదు. ఎక్కువగా రిసోర్స్ ఉన్న కంట్రీస్లో కూడా కరప్షన్, మిస్మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ ఉండి స్ట్రగుల్ అవుతుంటారు. సో ఏం చెప్పొచ్చు? న్యాచురల్ రిసోర్సెస్ అలోన్ డో నాట్ గ్యారంటీ ఎకనామిక్ సక్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నంత మాత్రాన సక్సెస్ వచ్చేస్తుందని కాదు, అవి మాత్రమే ఎకనామిక్ సక్సెస్ని గ్యారంటీ చెయ్యవు. కరెక్టే కదా మరి? ఎందుకంటే అవి ఉన్నప్పటికీ కూడా కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి కొన్ని కంట్రీస్ స్ట్రగుల్ అవుతున్నాయని చెప్పారు. సో ఆన్సర్ ఈజ్ 1. కంట్రీస్ వితౌట్ న్యాచురల్ రిసోర్సెస్ కెనాట్ ప్రాస్పర్ చెప్పారా? వితౌట్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న వాళ్ళు ఏమన్నారో మనకు తెలియదు దాని గురించి. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కరప్షన్ అండ్ మిస్మేనేజ్మెంట్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ పూర్ కంట్రీస్. నోబడీ నోస్ దట్ టు ఎక్స్ట్రీమ్. పూర్ కంట్రీస్లోనే ఉంటాయి, రిచ్ కంట్రీస్లో ఉండవు. ఇది కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, మనకి ఇన్ఫర్మేషన్ లేదు. బేసికల్గా ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనే బదులు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ లేదు మనకి. ఆల్ రిసోర్స్ రిచ్ కంట్రీస్ ఆర్ ఎకనామికల్లీ అన్స్టేబుల్. ఇది నోబడీ నోస్. జనరల్గా చెప్పారు వాళ్ళు, అన్నీ అనేది మనకు తెలియదు. అన్ని రిసోర్స్ రిచ్ కంట్రీస్ కూడా ఎకనామికల్ అన్స్టేబుల్గా ఉంటాయి అని కాదు. డు నాట్ ఆల్వేస్ అన్నాడు అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న కంట్రీస్ ప్రతిసారి బాగుంటాయని చెప్పలేము, అలాంటి వాటిలో కూడా ఇష్యూస్ ఉంటాయని చెప్పాడు. అంతేకాని ప్రతి కంట్రీలోనూ ఇష్యూ ఉంటుందని చెప్పలేదు. సో ఆన్సర్ ఈస్ 1. మీరు ఇలా పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆన్సర్లు పెట్టేస్తా ఉంటే నేను ఆనందపడాలా బాధపడాలా తెలియట్లేదు. ఏం చెప్పమంటారు? బాధపడమంటారా ఆనందపడమంటారా? నేను బాగా చెప్పాను, మీకు థాట్ ప్రాసెస్ బిల్డ్ చేశారని ఆనందపడాలా, లేకపోతే నాకు చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదని బాధపడాలా? టఫ్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఇవేవి కాదు. ఇంకా టఫ్ ఇవ్వాలని అర్థం. చేయండి. 4, sir. 4ఆ? Yes, sir. A well-crafted novel does not merely entertain but also serves as a reflection of society. అంటే బాగా రాసిన నవల అనేది ఒక సొసైటీకి రిఫ్లెక్షన్ లాగా పనిచేస్తుంది. ఎక్స్పోజింగ్ డీప్ సీటెడ్ ఇష్యూస్ అండ్ ప్రాంప్టింగ్ రీడర్స్ టు క్వశ్చన్ దేర్ అజంప్షన్స్. సొసైటీలో ఉన్న బాగా పాతుకుపోయిన ఇష్యూస్ని ఎక్స్పోజ్ చేస్తుంది. రీడర్స్ని వాళ్ళ ఓన్ అజంప్షన్స్, వాళ్ళు ఇప్పటివరకు అనుకున్న దాన్ని క్వశ్చన్ చేసేలాగా వాళ్ళ థాట్స్ని ప్రొవోక్ చేస్తుంది. మెనీ క్లాసిక్ వర్క్స్ ఆఫ్ లిటరేచర్ రిమైన్ రిలవెంట్ టుడే. ఇప్పటికి కూడా రిలవెంట్గా ఉన్నాయి. ఎందుకు? బికాస్ దే అడ్రస్ యూనివర్సల్ థీమ్స్ సచ్ యాజ్ జస్టిస్, పవర్, ఐడెంటిటీ. ఇలాంటి థీమ్స్ని అడ్రస్ చేస్తాయి కాబట్టి అవి ఇప్పటికీ రిలవెంట్గా ఉన్నాయి. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ దిస్ పాసేజ్? ఈ ప్యాసేజ్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? మోడర్న్ లిటరేచర్ డస్ నాట్ రిఫ్లెక్ట్ సొసైటల్ ఇష్యూస్. మోడర్న్ లిటరేచర్, ఏన్షియంట్ లిటరేచర్ అని డిస్కషన్ జరగలేదు. Novels are purely for entertainment, have no deeper meaning. No. Only classical literature contains universal themes. తెలీదు. మోడర్న్ లిటరేచర్, క్లాసికల్ లిటరేచర్ అనే డిస్కషన్ జరగలేదు. లిటరేచర్ అని రాశాడు, వెల్ క్రాఫ్టెడ్. ఓకే, ఇక్కడ క్లాసిక్ అని రాశాడు. క్లాసిక్ వర్క్స్ అనేవి ఈ రోజుకి రిలవెంట్గా ఉన్నాయి, ఎందుకంటే అవి యూనివర్సల్ థీమ్స్ని అడ్రస్ చేస్తున్నాయి అన్నాడు. ఇక్కడ మోడర్న్ లిటరేచర్ వాటిని అడ్రస్ చేయట్లేదని చెప్పలేదు. ఇప్పుడు జనాలతో ప్రాబ్లం ఏంటంటే పెద్దోడు మంచోడరా అంటే చిన్నోడు చెడ్డోడు అని ఎజ్యూమ్ చేసుకుంటారు. పెద్దోడు మంచితనాన్ని నువ్వు చూసావు కాబట్టి వాడు మంచివాడు అని చెప్పావు. రెండో వాడి గురించి నీకు తెలీదు, సైలెంట్గా ఉన్నావు. కానీ జనాలు ఎలా ఉంటారు? పెద్దోడు మంచోడు అంటే దాని అర్థం చిన్నోడు చెడ్డోడనే కదా అని ఇంక ఎజంప్షన్ తీసేసుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి అలా తీసుకోకూడదు. క్రిటికల్ రీజనింగ్లో మన క్రిటికల్ రీజనింగ్ మన ఇంట్లో వాడేసుకుందాం, ఇక్కడ వద్దు. సో వీ కాంట్ సే లిటరేచర్ కెన్ సర్వ్ ఎస్ ఎ టూల్ ఫర్ సోషల్ క్రిటిక్. ఎస్, సోషల్ క్రిటిక్ అంటే ఏంటమ్మా? సొసైటీలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడానికి ఒక టూల్ లాగా లిటరేచర్ పనిచేస్తుంది. ఈరోజు మీకు 20 క్వశ్చన్స్ పెట్టాను, నాట్ 10. 1. 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
Once. Sure. Okay. రాజేశ్వరి నువ్వు చేయగలుగుతున్నావు అమ్మా? రాజేశ్వరి సార్ చేయగలుగుతున్నావా? ఓకే, నేను వెయిట్ చేస్తాను. ట్రై చేయండి అందరూని. ఒకరిద్దరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మీకు అర్థం కాకపోతే అడగండి, పర్లేదు. ఈ ఆప్షన్ సరే ఎందుకు సార్. కాదు సార్, ఆ ఆప్షన్ ఎందుకు కాదు అని అడగండి, పర్లేదు. వాళ్ళు చెప్పేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను మీరు అనుకోవద్దు. యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బికమ్స్ మోర్ సోఫిస్టికేటెడ్, అది ఇంకా సోఫిస్టికేట్ అయ్యే కొద్దీ ఎథికల్ కన్సర్న్స్ అబౌట్ ప్రైవసీ, బయాస్, అకౌంటబిలిటీ కంటిన్యూ టు గ్రో. ఎథికల్ కన్సర్న్స్ వస్తాయి అంటే ఇంకా సోఫిస్టికేట్ అంటే ఏమా ఇంకా కాంప్లికేట్ అయ్యే కొద్దీ, ఇంకా కొత్త ఫీచర్స్తో వచ్చే కొద్దీ ఎథికల్ కన్సర్న్స్ వస్తాయి. ప్రైవసీ విషయంలో, బయాస్ విషయంలో. బయాస్ అంటే ఏంటమ్మా? పక్షపాతం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నువ్వు అడిగిన క్వశ్చన్స్కి అన్బయాస్డ్గా ఆన్సర్ ఇస్తుందా, పక్షపాత ధోరణితో ఆన్సర్ ఇస్తుందా, మనకి తెలీదు. అవి కూడా వస్తాయి. అండ్ అకౌంటబిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. మెనీ ఆర్గ్యూ దట్ రెగ్యులేషన్స్ ఆర్ నెసరీ టు ప్రివెంట్ పొటెన్షియల్ అబ్యూజెస్. సో ఏఐ నుంచి పొటెన్షియల్ అబ్యూజ్ అంటే మిస్యూజ్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయాలంటే రెగ్యులేషన్స్ అనేవి అవసరం అంటున్నారు. వైల్ అదర్స్ బిలీవ్ ఎక్సెసివ్ రెస్ట్రిక్షన్స్ కుడ్ స్టైఫల్ ఇన్నోవేషన్. రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఇన్నోవేషన్ అనేది, స్టైఫల్ అంటే ఏంటమ్మా? కట్టడి చేయడం. ఇన్నోవేషన్ని ఆపేయచ్చు. అంటే కొత్త తరహా ఆలోచనలు, ఎక్కువగా రూల్స్ పెట్టేయడం వల్ల కొత్త తరహా ఆలోచనలు రాకుండా ఆపేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? AI డెవలప్మెంట్ రైజెస్ ఎథికల్ కన్సర్న్స్ దట్ రిక్వైర్ కేర్ఫుల్ రెగ్యులేషన్. అది ఎథికల్ కన్సర్న్స్ రైజ్ చేస్తుంది, దానికి కేర్ఫుల్ రెగ్యులేషన్ అనేది అవసరం అని చెప్పి రాశారు. నో ఎథికల్ ఛాలెంజెస్, నో రెగ్యులేషన్స్ ఆల్వేస్ హిండర్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. కుడ్ అన్నాడు. కుడ్ అంటే పాసిబులీ. కుడ్ అంటే ఏంటమ్మా? మే అని. పాసిబులీ ఇన్నోవేషన్ని హిండర్ చేయొచ్చు అన్నాడు, అంతేగాని ఖచ్చితంగా చేస్తుంది అనలేదు. ఇన్నోవేషన్ షుడ్ నెవర్ బి రెస్ట్రిక్టెడ్, నో. ఇవన్నీ మీకు ఈజీ అనమాట. ఈ షుడ్ నెవర్ బి, ఆల్వేస్, ఇవి చూడగానే మీకు సగానికి సగం ఆన్సర్లు వచ్చేస్తాయి. అవి ఎలిమినేషన్కి వాడండి. ఆన్సర్ ఈస్ ఏ 1. ఇది కూడా 1ఏనా? త్రూఅవుట్ హిస్టరీ మేజర్ సోషల్ మూమెంట్స్ have faced resistance before achieving widespread acceptance. Ideas that were once considered radical, చూడండి, throughout history, major social movements have faced resistance. రెసిస్టెన్స్ని ఫేస్ చేసాయి. సోషల్ మూమెంట్స్ అన్నీ కూడా రెసిస్టెన్స్ని ఫేస్ చేసాయంట. త్రూఅవుట్ ఏది చేయాలన్నా దానికి వ్యతిరేకత వచ్చింది. బిఫోర్ అచీవింగ్ వైడ్ స్ప్రెడ్ యాక్సెప్ట్, తర్వాత అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇనీషియల్గా ఎవరు యాక్సెప్ట్ చేసేవారు కాదు, టైం పట్టేది. ఐడియాస్ దట్ వర్ వన్స్ కన్సిడర్డ్ రాడికల్, ఒకప్పుడు రాడికల్గా భావించిన ఐడియాసే, సచ్ యాజ్ ఉమెన్స్ సఫరేజ్ అండ్ సివిల్ రైట్స్, ప్రజలందరికీ రైట్స్ ఉండాలన్న భావజాలం కావచ్చు. ఉమెన్కి కూడా ఓటు హక్కు ఉండాలన్న భావన. ఒకప్పుడు ఉమెన్కి ఓటు హక్కు, అదేంటది, ఉమెన్కి ఎందుకు ఓటు హక్కు, ఇలా ఆలోచించేవారు. దే ఆర్ నౌ వ్యూడ్ యాజ్ ఫండమెంటల్. అవన్నీ ఇప్పుడు దే ఆర్ నౌ వ్యూడ్ యాజ్ ఫండమెంటల్ టు ఏ జస్ట్ సొసైటీ. జస్ట్ అంటే ఏంటమ్మా? జస్ట్ అంటే వాట్ ఈస్ ఎ జస్ట్ సొసైటీ? ఫెయిర్ సొసైటీస్. ఏ ఫెయిర్ సొసైటీ. జస్ట్ అంటే ఏంటి? ఫెయిర్ అంటే న్యాయమైన, అందరికీ ఏ ఒక్కరికి అనుకూలంగా ఉండేలా కాకుండా ఉండేది ఫెయిర్ సొసైటీ. ఏ సొసైటీ విచ్ ఇస్ నాట్ అన్ఫెయిర్ టు ఎనీవన్. సోషల్ చేంజ్ ఆఫెన్ మీట్స్ ఇనిషియల్ అపోజిషన్ బిఫోర్ బికమింగ్ వైడ్లీ యాక్సెప్టెడ్. అంతే కదా? ఇనీషియల్గా అపోజిషన్ వస్తుంది, తర్వాత వైడ్ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. ఉమెన్స్ సఫరేజ్ అండ్ సివిల్ రైట్స్ వర్ నెవర్ కాంట్రవర్షియల్. అవి ఎప్పుడు కాంట్రవర్షియల్ కాదా? నో, కాంట్రవర్షియల్ అయ్యాయి అవి. సోషల్ మూమెంట్స్ ఆల్వేస్ ఫెయిల్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎందుకు ఫెయిల్ అవుతాయి? తర్వాత యాక్సెప్ట్ అవుతున్నాయని చెప్పారు కదా. ఆల్ రాడికల్ ఐడియాస్ ఈవెన్చువల్లీ బికమ్ యూనివర్సల్ యాక్సెప్టెడ్, నో. అన్ని రాడికల్ ఐడియాస్ ఫైనల్గా యాక్సెప్ట్ అవుతాయని మనం చెప్పలేం. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సోషల్ మూమెంట్స్ అన్ని కూడా ఇనీషియల్గా రాడికల్గా భావించారు. రాడికల్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్. సఫరేజ్ అంటే చెప్పాను కదా, సఫరేజ్ అంటే ఓటు హక్కు. గాట్ ఇట్? యా. సో ఆన్సర్ ఈజ్ 1. ట్రై దిస్. ఏంటమ్మా ఆన్సర్? 9th క్వశ్చన్ 4ఆ? Yes, sir.
Philosophers have long debated whether objective truth exists or if all knowledge is shaped by human perception. అసలు ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటే అర్థం ఏంటి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇది ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రతి ఒక్కరికి ఒకేలాగా కనిపించేది ఆబ్జెక్టివ్, ఎవరికి వాళ్ళకి విడివిడిగా వాళ్ళ పర్సెప్షన్ బట్టి కనిపించేది సబ్జెక్టివ్. ఓకేనా? అందరికీ ఒకటే. ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు, అందరికీ అదే ఆన్సర్, మారదు అది. నేను ఇంకోలా చూస్తాను, నా కళ్ళు వేరే కనిపిస్తున్నాయి, నా ఎవరిని చూసినా నాకు జగనే సీఎంగా కనిపిస్తున్నాడు అంటే కుదరదు అక్కడ. ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటే అదే, ఫ్యాక్ట్ ఫ్యాక్ట్. సో ఫిలాసఫర్స్ ఏమంటారంటే అసలు నిజంగా ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది ఉంటుందా అంటే అందరికీ ఒకటేలాగా కనిపించేది ఉంటుందా, లేకపోతే నాలెడ్జ్ అనేది హ్యూమన్ పర్సెప్షన్ బట్టి షేప్ అవుతుందా, మన ఆలోచన విధానాన్ని బట్టి నాలెడ్జ్ మారిపోతుందా అని ఫిలాసఫర్స్ డిబేట్ చేశారు. వైల్ సమ్ ఆర్గ్యూ దట్ రియాలిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ హ్యూమన్ అబ్జర్వేషన్, కొందరు హ్యూమన్ అబ్జర్వేషన్ తో సంబంధం లేదు, రియాలిటీ ఈజ్ డిఫరెంట్ అని కొందరు అంటే, అదర్స్ కంటెంట్ దట్ అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ అండ్ కల్చరల్ బయాసెస్. మన అండర్స్టాండింగ్ ఎప్పుడు కూడా మన పర్సనల్ బయాస్ అండ్ కల్చరల్ బయాస్ ఈ రెండింటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అంటే మనం ఏ కల్చర్లో ఉన్నాము, మనం ఎక్కడ ఉన్నాము, మన సొంత ఆలోచనలు అవి మన వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని ఇంకొందరు అంటున్నారు. హ్యూమన్ పర్సెప్షన్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ హౌ నాలెడ్జ్ ఈజ్ ఫార్మ్డ్. ఆల్ నాలెడ్జ్ ఈజ్ ప్యూర్లీ ఆబ్జెక్టివ్, ఇదే తెలియదని చెప్తున్నారు కదా. రియాలిటీ ఈజ్ ఎంటైర్లీ హ్యూమన్ కన్స్ట్రక్ట్, ఇదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్. ఇదంతా మన కన్స్ట్రక్ట్ అని చెప్పడం ఒక ఎక్స్ట్రీమ్, అసలు రియాలిటీ అసలు హ్యూమన్ కన్స్ట్రక్టే కాదు, కంప్లీట్గా ఆబ్జెక్టివ్గా ఉంటుందని చెప్పడం ఇంకొక ఎక్స్ట్రీమ్. సో రెండు ఎక్స్ట్రీమ్ ఆన్సర్లే. ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ ఫిలాసాఫికల్ డిబేట్. సో నాలెడ్జ్ ట్రూత్ అనేది ఎలాంటివి అనేది మనం చెప్పలేం, ఇట్స్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఫిలాసాఫికల్ డిబేట్. కొందరేమో అది ఆబ్జెక్టివ్ అంటారు, కొందరేమో సబ్జెక్టివ్ అంటారు. ఆన్సర్ ఈస్ 4. వెరీ గుడ్. మీకు అర్థమైందా ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ డిఫరెన్స్? అర్థమైందమ్మా? చాలా సందర్భాల్లో చెప్పాను నేను, ఇంకెవరికైనా తెలీదా? చెప్పాలా? చెప్పండి. చెప్పండి సార్. చెప్పాలా? ఒకసారి మళ్ళీ చెప్పండి. Yes, sir. చెప్పాలి. ఓకే ఓకే. సో మీరు ఎగ్జామ్లు రాస్తారు కదా, ఎగ్జామ్ రాసినప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రాస్తారా? ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రాస్తారు కదా, అది ఆన్సర్లు మారిపోతాయా? అందరికీ ఒకటే ఉంటుందా? ఒక ఎంసీక్యూకి ఆన్సర్ అందరికీ ఒకటే కదమ్మా, మారిపోదు కదా. నాకు ఎలా అనిపించింది, నాకు అలా అనిపించింది అని ఉండదు. కరెక్ట్ ఆన్సర్ ఒకటే కదా, రాంగ్ ఆన్సర్ 100 ఉండొచ్చు. ఐఎమ్ రిఫరింగ్ టు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఒకటే కదా. సో ఆబ్జెక్టివ్ అంటే విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పర్సనల్ ఒపీనియన్. అంటే మన ఒపీనియన్తో సంబంధం లేనిది ఆబ్జెక్టివ్. మన ఒపీనియన్తో సంబంధం లేని దాన్ని మనం ఏమంటాం? ఆబ్జెక్టివ్ అంటాం. ఓకే. సబ్జెక్టివ్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఒపీనియన్. పర్సనల్ ఒపీనియన్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదాన్ని ఏమంటాం? సబ్జెక్టివ్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఒపీనియన్ we call it subjective. If it is not influenced by personal opinion, it is called objective. ఓకేనా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు బట్టి మీకు అర్థమైపోతుంది. ఇండియా యొక్క రాజధాని ఏది? ఆన్సర్ ఏంటి? ఏం చెప్తారు ఆన్సర్? ఢిల్లీ అంటారు. అది మీ పర్సనల్ ఒపీనియన్తో సంబంధం ఉందా దానికి? ఆన్సర్కి పర్సనల్ ఒపీనియన్తో సంబంధం లేదు. సో అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఈజ్ ఆబ్జెక్టివ్. అలా కాకుండా ఇఫ్ ఐ ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్, హూ ఈజ్ ఎ బెటర్ లీడర్, రాహుల్ గాంధీ ఆర్ నరేంద్ర మోదీ? అప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్ Subject. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ పర్సనల్ ఒపీనియన్. అక్కడ మీ ఒపీనియన్ వస్తుంది. మీరు మోదీ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇష్టపడే వాళ్ళైతే, అంటే మోర్ హిందుత్వ, రిలీజియన్, మన హిందూ మతం ఆ మోడ్లో ఉంటే అలా చెప్తారు. మీలో క్రిస్టియన్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ ఉంటే మోర్ లైక్లీ యూ మైట్ సైడ్ విత్ రాహుల్ గాంధీ. మీరు సెక్యులరిజంకి ఫేవర్ చేసే వాళ్ళకి రాహుల్ గాంధీ వైపు వెళ్ళొచ్చు, లేకపోతే మోదీ గారి వైపు వెళ్ళొచ్చు. ఇవి మీ పర్సనల్ ఒపీనియన్స్ మీద, మీ థాట్ ప్రాసెస్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ అ సబ్జెక్టివ్ క్వశ్చన్. సో సబ్జెక్టివిటీ అంటే సంథింగ్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ ఒపీనియన్స్. ఆబ్జెక్టివ్ అంటే నీ ఒపీనియన్స్తో సంబంధం లేదు, ఒపీనియన్స్ మీద ఆధారపడింది, డిపెండ్ కాని దాన్ని
ఆబ్జెక్టివ్ అని అంటాం. ఆబ్జెక్టివ్ అని చెప్పేసి అంటాం. క్లియర్? రైట్. సో కొందరు ఏమంటారంటే ఫిలాసఫర్స్ మనకి ఒక ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది ఉంటుందా లేదా అనే విషయంలో డిబేట్ చేస్తున్నారు. కొందరు ఉంటుంది అంటున్నారు. అంటే మనిషి అంటే ఎవరు చూసినా ఎలా చూసినా అందరికీ ఒకటే రియాలిటీ ఉంటుంది, అది మారదు అని కొందరంటే, ఇంకొందరు ఏమంటున్నారంటే రియాలిటీ ఈజ్ ఇండిపెండెంట్, రియాలిటీ అనేది మన ఆలోచన విధానాన్ని బట్టి రియాలిటీ ఉంటుంది, చూసేదంతా కూడా మన ఆలోచన బట్టే రియాలిటీ ఉంటుంది, మన కల్చర్ మన ఇన్ఫ్లుయెన్సెస్ బట్టి ఉంటుంది అని కొందరు అంటున్నారు. సో క్లియర్గా ఎవరూ చెప్పలేదు. కొందరు ఇది ప్యూర్లీ ఆబ్జెక్టివ్ అని చెప్తోంది ఈ సెంటెన్స్, ఇది ప్యూర్లీ హ్యూమన్ కన్సెప్ట్ అంటుంది, అంటే ఇది ప్యూర్లీ సబ్జెక్టివ్ అని చెప్తోంది. సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ రెండు తెలియదు మనకి. ఇట్స్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ డిబేట్. నెక్స్ట్ 2, sir. Yes. Governments worldwide have adopted policies to promote renewable energy, yet fossil fuels remain the dominant energy source. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పాలసీస్ని అడాప్ట్ చేశాయి. ఎటువంటి పాలసీస్ని? రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి. రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసే పాలసీస్ తీసుకొచ్చాయి. ఓకే. Yet fossil fuels remain the dominant energy source. అయినప్పటికీ కూడా ఇప్పటికీ డామినెంట్ సోర్స్గా ఏమున్నాయి? ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి. వైల్ ట్రాన్సిషనింగ్ టు సస్టైనబుల్ ఎనర్జీ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ గోల్. సస్టైనబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వడం అనేది లాంగ్ టర్మ్ గోల్. అయితే ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఛాలెంజెస్ ఈ ప్రోగ్రెస్ని స్లో చేస్తాయి. సో సస్టైనబుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, కానీ ఈ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఛాలెంజెస్ దాన్ని స్లో డౌన్ చేస్తున్నాయి అంటున్నారు. సో గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడా? నో. ఇంట్రెస్టెడ్ కాకపోతే ఆ పాలసీస్ని అడాప్ట్ చేయవు. ద షిఫ్ట్ టు రెన్యూబుల్ ఎనర్జీ ఫేసెస్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆబ్స్టికల్స్. మరి అదే రాశారు ఇక్కడ. ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ నో లాంగర్ యూజ్డ్ ఎనీవేర్? నో. ఇప్పటికీ అవే డామినెంట్గా ఉన్నాయి. ఎట్ ఫాజిల్ ఫ్యూయల్స్ రిమైన్ ద డామినెంట్ ఎనర్జీ సోర్స్. అంటే నో లాంగర్ యూజ్డ్ ఏంటి? వాడుతున్నారు. సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ హ్యాపెన్స్ ఇన్స్టెంట్లీ అవుతుందా? అవ్వదు. ఆన్సర్ ఇస్ 2. Try this. 2, sir. రాజేశ్వరి, నువ్వు కొంచెం స్లోగా ఆన్సర్ చేయి. ఫాస్ట్గా చేస్తున్నావు, తప్పులు చేస్తున్నావు. సో గో స్లో, తొందరపడకు. అర్థం కాకుండా ఆన్సర్లు పెట్టకండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీరు అసలు ఇలా పెడుతున్నా లేదా ఆన్సర్లు పెట్టేస్తున్నారు. క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ అయిందా? అసలు పట్టించుకోవట్లేదా? క్వశ్చన్స్తో మాకు సంబంధం లేదు, ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుని పెట్టేస్తాను పెడుతున్నట్టుగా ఉంది చూస్తుంటే. Moral relativism suggests that ethical principles are culturally dependent, whereas moral absolutism argues that universal ethical standards exist regardless of cultural context. దాని అర్థం ఏంటి? మోరల్ రిలేటివిజం ఏం చెప్తుంది? మంచి చెడు అనేది కల్చర్ డిపెండెంట్. అంటే ఒక కల్చర్లో మంచి అనేది ఇంకో కల్చర్లో చెడు అవ్వచ్చు, ఒక కల్చర్లో చెడు అనేది ఇంకో కల్చర్లో మంచి అవ్వచ్చు అని మోరల్ రిలేటివిజం చెప్తోంది. మోరల్ అబ్సల్యూటిజం ఏం చెప్తోంది? యూనివర్సల్ ఎథికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, కల్చరల్ కాంటెక్స్తో సంబంధమే లేదు, ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి యూనివర్సల్. ఎక్కడైనా సరే మంచి అయితే మంచే, చెడైతే చెడే. దొంగతనం నేరం అయితే ఏ ఊర్లోనైనా నేరమే. అర్థమవుతుందా? అలాంటిది moral absolutism. Yet, అయినప్పటికీ history reveals instances where societies have evolved their moral beliefs, often in response to external influences or internal reflection. So, history ఏం చెప్తుంది మనకి? It reveals instances where societies have evolved moral beliefs. Societies moral beliefsని evolve అవడం అంటే డెవలప్ చేసాయి అని అర్థం. Often in response to external influences or internal reflection. సో మోరల్ బిలీఫ్స్ కూడా ఎప్పుడు ఒకేలాగా లేవు. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా లేదా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వచ్చినా దానికి తగ్గట్టుగా ఎవల్యూషన్, అంటే వాటిలో కూడా మార్పులు చేర్పులు వస్తూ వచ్చాయి అని ఫైనల్గా హిస్టరీ మనకి చెప్తోంది. హిస్టారికల్ ఇన్స్టెన్సెస్ మనకి చెప్తున్నాయి అని చెప్పారు. సొసైటల్ మోరల్ బిలీఫ్స్ ఆర్ కంప్లీట్లీ స్టాటిక్ అండ్ నెవర్ చేంజ్. ఎస్ ఆర్ నో? నో. No, sir. చెప్పాడు కదా, ఎవాల్వ్ అయ్యాయని చెప్పాడు కాబట్టి నో. ఎవాల్వ్ అయ్యాయని చెప్పారు కాబట్టి నో. The evolution of moral beliefs challenges the idea of fixed
అబ్సల్యూట్ మొరాలిటీ. సో మోరల్ బిలీఫ్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి అనేది దేన్ని ఛాలెంజ్ చేస్తుంది? అబ్సల్యూట్ మొరాలిటీ అనే ఐడియాని ఛాలెంజ్ చేస్తుంది. మరి అదే పాయింట్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. అబ్సల్యూట్ మొరాలిటీ అనే ఐడియాని ఛాలెంజ్ చేస్తుంది అన్నాడు. మరి ఆ పాయింట్ అక్కడ కూడా మనకి కనిపిస్తోంది. సో ఇది మనకి కరెక్ట్ లాగే ఉంది, పక్కన పెట్టండి. మోరల్ రిలేటివిజం ఈజ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ యాజ్ ద కరెక్ట్ ఎథికల్ ఫ్రేమ్వర్క్. మోరల్ రిలేటివిజం కరెక్టా, మోరల్ అబ్సల్యూటిజం కరెక్టా మనకి చెప్పలేదు. ఇది కరెక్టా అది కరెక్ట్ అని ఎవడూ చెప్పలేదు. మరి అది ఎందుకు అవుతుంది అలాగా? రెండు ఉన్నాయని చెప్పారు అంతేగాని ఒకటి కరెక్ట్ ఒకటి చెడు అని చెప్పలేదుగా అక్కడ. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ నెవర్ ఇంపాక్ట్. నో, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంపాక్ట్ చేస్తాయి. తప్పు. సో ఆన్సర్ ఈస్ 2. బాగుంది, మంచి క్వశ్చన్ అది. కంపారిటివ్లీ స్లైట్లీ మోర్ డిఫికల్ట్. మీరు ఫ్లోలో ఉన్నారు కాబట్టి కొట్టేశారు, అదర్వైజ్ అంత చూడగానే పెట్టేసే అంత ఈజీ అయితే కాదు. అర్థమైందా మీకు? Yes, sir. ఎవల్యూషన్ ఆఫ్ మోరల్ బిలీఫ్ అంటే అర్థం ఏంటి? మోరల్ బిలీఫ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి అంటే చేంజ్ అవుతున్నాయి, పరిణామం చెందుతున్నాయి. ఆఫన్ ఇన్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇంటర్నల్గా రిఫ్లెక్షన్ వల్ల కొన్నిసార్లు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కొన్నిసార్లు అవి ఎవాల్వ్ అవుతున్నాయి అని చెప్పి మనకు అక్కడ రాశారు. సో ఆ ఎవల్యూషన్ అనేది దేన్ని ఛాలెంజ్ చేస్తుంది? ఫిక్స్డ్ అబ్సల్యూట్ మొరాలిటీ అనే ఐడియాని ఛాలెంజ్ చేస్తుంది. అబ్సల్యూట్ మొరాలిటీ అంటే అర్థం ఏంటి? ఒకటే ట్రూత్ ఉంటుంది, ఒకటే ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనం చెప్పేయచ్చు, అది మారదు అంటున్నారు. మరి ఇది మారినప్పుడు మరి హిస్టరీ ఏం చెప్తోంది? ఎవాల్వ్ అవుతుందని చెప్తోంది. సో ఐడియాని ఛాలెంజ్ చేసినట్టే కదా. ఆన్సర్ ఇస్ 2. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? ట్రై Yes, టు sir. అండర్స్టాండ్. Yes. Try this. 3, sir. 3, sir. Sir, if previous year questions, sir. Some authoritarian regimes have maintained stability for extended periods, while certain democracies have struggled with political volatility. Authoritarian regimes అంటే అర్థం ఏంటమ్మా? సో Dictator. జనాలకి హక్కులు లేకుండా మొత్తం అంతా నొక్కి తొక్కేసే ప్రభుత్వాలు స్టెబిలిటీని ఎక్స్టెండెడ్ పీరియడ్స్ మెయింటైన్ చేయగలిగాయి. కాకపోతే డెమోక్రసీస్ మాత్రం పొలిటికల్ వాలటైలిటీతో స్ట్రగుల్ అవుతున్నాయి. వాలటైలిటీ అంటే స్థిరత్వం లేకపోవడం. ఇది ఏం సజెస్ట్ చేస్తుంది? స్టెబిలిటీ ఈజ్ నాట్ నెసెసరీ ఎ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డెమోక్రాటిక్ గవర్నెన్స్. సో డెమోక్రాటిక్ గవర్నెన్స్ యొక్క డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ స్టెబిలిటీ కాదు. నార్ ఈజ్ ఇన్స్టెబిలిటీ ఎక్స్క్లూజివ్ టు అథారిటేరియన్ రూల్స్. అథారిటేరియన్ రూల్స్లోనే ఇన్స్టెబిలిటీ ఉంటుందని అనలేము, అలాగే డెమోక్రాటిక్ గవర్నెన్స్లో స్టెబిలిటీ ఉంటుందని మనం చెప్పలేము అంటున్నాడు. ఏం చెప్పొచ్చు? డెమోక్రాటిక్ గవర్నమెంట్స్ ఆర్ ఇన్హెరెంట్లీ అన్స్టేబుల్ అని చెప్పొచ్చా? అథారిటేరియన్ రెజిమ్స్ ఆర్ ఆల్వేస్ మోర్ స్టేబుల్ దాన్ డెమోక్రసీస్ అని చెప్పొచ్చా? స్టెబిలిటీ అండ్ ఇన్స్టెబిలిటీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యాక్టర్స్ బియాండ్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్తామా? Yes. డెమోక్రసీ గ్యారంటీస్ పొలిటికల్ స్టెబిలిటీ అని చెప్తామా? వాట్ విల్ బి యువర్ ఆన్సర్? 3, sir. 3, sir. 3. సేఫ్టీ. నేను ఒక మాట అడగనా? మీరు ఒకటి చెప్తారా? ఐ థింక్ మీరందరూ కూడా ముదిరిపోయారు, బాగా ముదిరిపోయారు. మీరు నిజంగా చెప్పండి, మీరు ఆప్షన్ ఎలిమినేషన్తో పెడుతున్నారా లేదా? Yes, sir. Yes, sir. సార్ నో ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. రైట్, వెరీ గుడ్, మంచిదే అది. దీని అర్థం ఏంటంటే మీకు ఎలిమినేషన్ టెక్నిక్స్ నేర్పించడం వల్ల యూజ్ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఆ పారాగ్రాఫ్ మొత్తం మీలో కొంతమందికి అసలు అర్థం కూడా కాకపోవచ్చు, ఎండ్ టు ఎండ్. కొంతమందికి కంప్లీట్గా అర్థం అవ్వచ్చు. ఇందాక మోరల్ అబ్సల్యూటిజం, మోరల్ రిలేటివిజం అది చూడగానే కంగారుగా ఉంటుంది, వెంటనే అర్థం కాదు. స్టిల్ ఆప్షన్స్ చూసి ఎలిమినేట్ చేసి పెట్టొచ్చు. అది మీకు దీని ద్వారా ప్రూవ్ అయిందా లేదా? Yes, sir. Yes, sir. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ క్రిటికల్ రీజనింగ్ వస్తేనే వదిలేస్తాం అన్న మైండ్ సెట్తో ఉన్న బ్యాంక్ ఆస్పిరెంట్స్ మీరు ఇప్పుడు వదిలేస్తారా? No, sir. వదలకూడదు. అదే చెప్తున్నాను, అది మనకు రాదు, అది కష్టం అనేది మిథ్య. ఇట్స్ ఎ మిత్. ఎంతసేపు పడుతుంది మీరు ఆన్సర్? నేను ఇలా క్వశ్చన్ పెడుతున్నానో లేదో మీరు ఆన్సర్లు పెడుతున్నారు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ప్రాక్టీస్. నథింగ్ ఈజ్ డిఫికల్ట్. ప్రాక్టీస్ చేయగా మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇది అసలు కష్టమే కాదు, ఈజీగా చేయొచ్చు అనడానికి థింగ్. ఇంకా మీరు గమనిస్తే ఇక్కడ వొకాబులరీ కొంచెం హెవీగా ఉంది, పారాగ్రాఫ్స్ కొంచెం హెవీగా ఉన్నాయి. అథారిటేరియన్ రెజిమ్ అంటాడు, ఇవన్నీ ఎవరు రాస్తున్నారు? స్టిల్ మీరు ఆన్సర్లు చేయగలుగుతున్నారంటే 100% మీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా ఆప్షన్స్ చూడగానే ఇక్కడ తేడా కనిపిస్తుంది. ఇవి బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అంటే ఏ ఆన్సర్ అయితే బ్యాలెన్స్డ్గా ఉందో అది పెడుతున్నారు, ఏదైతే ఎక్స్ట్రీమ్గా ఉందో అది మరి ఎలిమినేట్ చేస్తున్నారు.
కరెక్ట్. సో మీ యాక్యురసీ లెవెల్స్ కూడా మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ కొందరైతే ఇప్పటివరకు ప్రతిదీ కరెక్ట్గానే పెట్టారు, ఏదీ పోలేదు. కొందరికి 1-2 పోయాయి. ఇప్పుడు చూడండి, డెమోక్రాటిక్ గవర్నమెంట్స్ ఆర్ ఇన్హెరెంట్లీ అన్స్టేబుల్. ఏంటిది? ఎక్స్ట్రీమ్. ఇన్హెరెంట్ అంటే న్యాచురల్లీ, డెమోక్రాటిక్ అంటేనే న్యాచురల్లీ అంటున్నాడు. ఇది ఎందుకు నేను ఎక్స్ట్రీమ్ అంటున్నాను? ఇక్కడ వైల్ సర్టెన్ అన్నాడు అంటే కొన్ని, ఇక్కడ సమ్ అన్నాడు అంటే కొన్ని. అన్నింటి గురించి వాడు మాట్లాడలే. కొన్ని అథారిటేరియన్ రెజీమ్స్లో స్టెబిలిటీ ఉంది, కొన్ని డెమోక్రసీస్లో వోలటైలిటీ ఉంది అన్నాడు. సో డెమోక్రాటిక్ అన్ని కూడా బై డిఫాల్ట్ అన్స్టేబుల్ అని చెప్పగలమా? నో. అథారిటేరియన్ అన్ని కూడా డెమోక్రసీస్ కంటే ఖచ్చితంగా మోర్ స్టేబుల్ అని చెప్పగలమా? అగైన్ Yes, sir. నో. Extremes. ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే అక్కడ కొన్నింటి గురించి, ఇక్కడ కొన్నింటి గురించి Some మాట్లాడాడు, అన్నింటి గురించి మాట్లాడాల. స్టెబిలిటీ అండ్ ఇన్స్టెబిలిటీ అనేవి దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యాక్టర్స్ బియాండ్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్. అంటే డెమోక్రాటిక్ అనగానే అన్స్టేబుల్గా ఉంటుంది, అథారిటేరియన్ అనగానే స్టేబుల్గా ఉంటుంది అని మనం చెప్పలేం. లేదా అథారిటేరియన్ అనగానే అన్స్టేబుల్ అని, డెమోక్రాటిక్ అనగానే స్టేబుల్ అని కూడా మనం చెప్పలేం. కొన్ని డెమోక్రాటిక్లో అన్స్టేబుల్ ఉన్నాయి, కొన్ని అథారిటేరియన్లో స్టేబుల్ ఉన్నాయి. సో దేంట్లో ఏదైనా ఉండొచ్చు అని చెప్పడం ఉద్దేశం. టైప్ ఆఫ్ గవర్నమెంట్ బట్టే మనం చెప్పలేము అనేది ఇక్కడ మేజర్ పాయింట్. లాస్ట్ కూడా క్లియర్గా చెప్పాడు, ఇన్స్టెబిలిటీ అనేది ఎక్స్క్లూజివ్ అథారిటేరియన్ ఉంటుందని మనం చెప్పలేము, డెమోక్రాటిక్ గవర్నెన్స్లో ఖచ్చితంగా స్టెబిలిటీ ఉంటుందని చెప్పలేము. అది చెప్తున్నాడు. రాజేశ్వరి, నువ్వు ఒకసారి గమనించు. ఓకే, 651. ఓకే, నువ్వు మిగిలిన వాళ్ళు ఇంకా పెట్టలేదు. తొందరగా పెడుతున్నావు రాజేశ్వరి, కొంచెం స్లో డౌన్ అవ్వు, యాక్యురసీ పెరుగుతుంది. డోంట్ గో సో ఫాస్ట్, కొంచెం స్లో. Sir, 4, sir. 4. ఓకే, Yes, sir. ఒక్కసారి కొంచెం ఈసారి ఆగారు జనాలు. మా స్పీడ్కి బ్రేక్ వేయగలిగారు ఎన్నాళ్ళకి, కొట్టుకు వెళ్ళిపోతున్నారు, భయం వేస్తుంది నాకైతే. సైంటిఫిక్ థియరీస్ ఆర్ కాన్స్టెంట్లీ రిఫైన్డ్ ఆర్ రీప్లేస్డ్ యాజ్ న్యూ ఎవిడెన్స్ ఎమర్జెస్. అంటే అర్థం ఏంటి? ఈరోజు నువ్వు ఒక సైంటిఫిక్ థియరీతో వస్తావు, అది పర్మనెంట్గా ఉండిపోతుందంటే ఉండదు. కొత్త ఎవిడెన్స్ వచ్చింది అంటే దాన్ని రిఫైన్ చేసేస్తారు ఇంకా. However, certain foundational principles such as the laws of thermodynamics have remained unchanged for centuries. కొన్ని ప్రిన్సిపల్స్ మాత్రం శతాబ్దాలుగా మారలేదు. డిస్పైట్ ఆన్గోయింగ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఫిజిక్స్లో ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా వాటిలో ఎటువంటి మార్పు రాలేదు. దే హ్యావ్ రిమైన్డ్ అన్చేంజ్డ్. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్ నుంచి ఏం చెప్పొచ్చు? సైంటిఫిక్ నాలెడ్జ్ ఈజ్ స్టాటిక్ అండ్ అన్చేంజింగ్. ఆపోజిట్ చెప్తున్నాడు కదా, మారుతుందని కదా Yes, sir. చెప్తున్నారు. కొత్త ఎవిడెన్స్ వస్తున్నప్పుడు అది రిఫైన్ అవుతుందని చెప్పారు. సో చెప్పిన దానికి ఇది ఆపోజిట్. ఈవెన్ వెల్ ఎస్టాబ్లిష్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆర్ సబ్జెక్ట్ టు రివిజన్ ఇఫ్ న్యూ ఎవిడెన్స్ కాంట్రడిక్ట్స్ దెమ్. ఓకే, వెల్ ఎస్టాబ్లిష్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ కూడా కొత్త ఎవిడెన్స్ వస్తే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రివిజన్, అంటే వాటిని కూడా మార్చొచ్చు అని చెప్తున్నారు. సో ఇది కరెక్టే, పక్కన పెట్టండి. ఎంత వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినప్పటికీ కూడా దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ కొత్త ఎవిడెన్స్ వస్తే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రివిజన్, దాన్ని రివైజ్ చేస్తారు. రివైజ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ద లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ విల్ నెవర్ బి ఛాలెంజ్డ్. ఇది Narrow perspective. ఇది చాలా నేరోగా ఉంది. సో థర్మోడైనమిక్స్ లాస్ ఎప్పటికీ ఛాలెంజ్ చేయడం అని కాదు. డిస్పైట్ ఆన్ గోయింగ్ అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, అయితే థర్మోడైనమిక్స్ లాస్ ప్రాబబ్లీ కరెక్ట్గా ఉన్నాయి అంతే, ఖచ్చితంగా కరెక్ట్ అని కాదు. వీళ్ళు అడ్వాన్స్మెంట్స్ వచ్చే కొద్దీ అంటే అవి తప్పు అని ప్రూవ్ చేసేలాగా ఇప్పటివరకు ఎవిడెన్స్ రాలేదు. ఎవిడెన్స్ వస్తే వాటిని కూడా మారుస్తారు. విల్ నెవర్ బి ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ లేదు అక్కడ. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ నెవర్ ఛాలెంజ్. దానికి ఎగనెస్ట్గా ఎవిడెన్స్ వస్తే ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు. ఎవిడెన్స్ రాలేదు కాబట్టి ఛాలెంజ్ చేయలేదు, అందుకని నెవర్ ఎప్పటికీ ఛాలెంజ్ చేయాలని ఎలా చెప్తాము? నో. సైంటిఫిక్ ప్రోగ్రెస్ హ్యాస్ లిటిల్ ఇంపాక్ట్ ఆన్ ఫండమెంటల్ థియరీస్. ఫండమెంటల్ థియరీస్ మీద సైంటిఫిక్ ప్రోగ్రెస్ యొక్క ఇంపాక్ట్ లేదు. లిటిల్ అంటే నో, ఇది ఎక్స్ట్రీమ్ కదా. సైంటిఫిక్ ఎంత ప్రోగ్రెస్ వచ్చినా సరే ఫండమెంటల్ థియరీస్ మారవు అంటున్నాడు. ఫండమెంటల్ థియరీస్ Yes. ఎందుకు మారవు? ఫండమెంటల్ మారతాయి. థియరీస్ కూడా మారతాయి. ఎందుకు మారవు? ఫండమెంటల్ థియరీస్ అనుకునేవి కూడా మారతాయి ఎవిడెన్స్ వస్తే. ఇక్కడ ఏం చెప్పాడంటే సర్టెన్ అన్నాడు. కొన్ని లైక్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అవి అన్చేంజ్డ్గా ఉన్నాయి అన్నంత మాత్రాన ఎప్పటికీ ఉంటాయని కాదు, గుర్తుపెట్టుకోండి. సైన్స్ అంటేనే సైన్స్కి ఏమో, ఇప్పుడు చూడండి ఒకటే మాట, రిలీజియన్కి సైన్స్కి డిఫరెన్స్ ఏంటి? రిలీజియన్ ఈజ్ ఎమోషనల్, సైన్స్ ఈజ్ అన్ఎమోషనల్. రిలీజియన్ Practical. హార్ట్తో చూస్తాము, సైన్స్ బ్రెయిన్తో చూస్తాం. సైన్స్కి ఎప్పుడు ఎమోషన్ ఉండదు. ఇప్పుడు
ఇప్పుడు సైన్స్ అనేది ప్రస్తుతానికి ఒక విషయాన్ని గట్టిగా బల్లగుద్ది చెప్తోంది. రేపు పొద్దున్న ఇప్పటి వరకు చెప్పింది తప్పు అన్న ఎవిడెన్స్ చూపించామనుకో, సైన్స్ ఇమీడియట్గా ఈగోకి వెళ్లకుండా మార్చేసుకుంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సైన్స్. సైన్స్కి ఓన్లీ బ్రెయిన్ ఉంటుంది, హార్ట్ ఉండదు. రిలీజియన్కి బ్రెయిన్ ఉండదు, హార్ట్ మాత్రమే ఉంటుంది. రిలీజియన్ చాలా ఎమోషనల్లీ ఛార్జ్డ్. మీరు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేసినా రిలీజియన్ వెందో ఏదో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. కానీ సైన్స్ వెంటది. అదే సైన్స్కి రిలీజియన్కి డిఫరెన్స్. సో ఫండమెంటల్ థియరీస్ మీద సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఇంపాక్ట్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. సైంటిఫిక్ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు, కొత్త ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఫండమెంటల్ థియరీస్ అన్న మారతాయి. కొన్ని మారలేదు అంటే అర్థం వాటిని అపోజ్ చేసేలాంటి ఎవిడెన్స్ రాలేదని అర్థం, అంతే. ఎవిడెన్స్ ఎప్పటికీ రాదని కాదు, వాటిని టచ్ చేయకూడదని కాదు. చూడండి, ఈవెన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆల్సో సబ్జెక్ట్ టు రివిజన్ ఇఫ్ న్యూ ఎవిడెన్స్ కాంట్రడిక్ట్స్. ఇది పర్ఫెక్ట్. కొత్త ఎవిడెన్స్ వచ్చి దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తే వెల్ ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అయినా సరే మార్చాల్సిందే. దే ఆర్ సబ్జెక్ట్ టు రివిజన్. సైన్స్ అంటేనే అది. అక్కడ చెప్పింది కూడా అదే. సర్టన్ అన్నాడు, అన్ని అని కాదు. కొన్ని మారలేదు అంటే అది కూడా ఆడేం చెప్పాడు? కొత్త ఎవిడెన్స్ వచ్చినా మార్చలేదని చెప్పాడా? మారలేదు అన్నాడు అంతే. అంటే దాన్ని కౌంటర్ చేసే ఎవిడెన్స్ రాలేదని అర్థం. అంతేగాని ఎవిడెన్స్ వస్తే మారదని కాదు కదా. ఎవిడెన్స్ రాలేదు, ప్రాబబ్లీ దే ఆర్ యాక్యురేట్, అంతే. ఎవిడెన్స్ వస్తే మార్చొచ్చు. సైన్స్లో ఎప్పుడు కూడా ఇది 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 పర్మనెంట్ ట్రూత్ అని చెప్పం. ఈ రోజుకి ఇది నిజం, బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఇది నిజం. కొత్త ఎవిడెన్స్ నువ్వు తీసుకొస్తే సైన్స్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు కరెక్ట్ ఇట్ సెల్ఫ్. అర్థమైందమ్మా మీకు చెప్పింది? యాజ్ ఆఫ్ నౌ వాట్ ఎవర్ ఇస్ ది అవైలబుల్ ఇన్ఫర్మేషన్, సైంటిఫిక్ నాలెడ్జ్, ఇది కరెక్ట్. రేపు పొద్దున్న నువ్వు కొత్త తీసుకొస్తే సైన్స్ ఇమీడియట్ గా మార్చేసుకుంటుంది. ద బ్యూటీ ఆఫ్ సైన్స్ ఏంటంటే సైన్స్ అనేది ప్రూవ్ చేయగలుగుతాము. సో సైన్స్ ఎప్పుడు కరెక్టే అని కాదు. సైన్స్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు రెక్టిఫై ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సైన్స్. అందుకు సైన్స్ ఈజ్ బ్యూటిఫుల్. అది ఎప్పుడు కూడా తనను తాను సరిదిద్దుకుంటుంది. నువ్వు తప్పు అని నువ్వు ప్రూవ్ చేయి, అది సరిదిద్దుకుంటుంది. ఇన్ఫాక్ట్ నేను తప్పు అని ప్రూవ్ చేయమని అంటుంది సైన్స్. రిలీజియన్ తన వేలెత్తి చూపితేనే ఒప్పుకోదు, వాళ్ళ శత్రువుల్లా భావిస్తుంది. కానీ సైన్స్ అలా భావించదు. నేను తప్పని ప్రూవ్ చేయమని అంటుంది. ఇన్ఫాక్ట్ తప్పని ప్రూవ్ చేయగలిగేది నిజమైన సైన్స్. ప్రూవ్ చేయగలిగే ఎబిలిటీ, అవకాశం ఉండాలి, కానీ ఎవరు ప్రూవ్ చేయలేకపోవాలి. అప్పుడు ఆ ట్రూత్ నిజమైన సైంటిఫిక్ ట్రూత్. ప్రూవ్ చేయగలిగే అవకాశమే లేనిది సైంటిఫిక్ ట్రూత్ అవ్వదు. ఇఫ్ ఐ సే దేవుడు ఉన్నాడు అని సైన్స్ చెప్పింది అనుకోండి. సైన్స్ దేవుడి గురించి ఎందుకు మాట్లాడదో మీకు చెప్తున్నాను. దేవుడు ఉన్నాడు అని చెప్పాను, ప్రూవ్ ఇట్ అంటారు. సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రూవ్ చేయలేవు. దేవుడు లేడని ప్రూవ్ చేయలేవు, ఉన్నాడని ప్రూవ్ చేయలేవు. అలాంటి విషయాల్లో సైన్స్ సైలెంట్గా ఉంటుంది, అంతే. రిలీజియన్ మాట్లాడుతుంది. రిలీజియన్ హ్యాస్ ఎమోషన్, సైన్స్ హ్యాస్ బ్రెయిన్. ఓకే, సొసైటీకి రెండు కావాలి కాబట్టే ఇస్రో సైంటిస్టులు కూడా రాకెట్ తీసుకొచ్చి తిరుపతిలో పెడతారు. రిలీజియన్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? రిలీజియన్ ఏం చేస్తుందంటే మనిషికి కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అన్సర్టనిటీ, ఇన్ టైమ్స్ ఆఫ్ అన్సర్టనిటీ సైన్స్ నీకు కాపాడదు, రిలీజనే కాపాడుతుంది. అంటే భవిష్యత్తు అంధకారంలో ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, టెన్షన్గా ఉంది, భయంగా ఉంది. అప్పుడు నువ్వు దేవుడి మీద భారం వేస్తావు, సైన్స్ మీద భారం వేయలేవు. సైన్స్కి ఎమోషన్స్ ఉండవు. దేవుడి మీద నమ్మేసి దేవుడా నిన్నే నమ్ముకున్నానంటే ఓకే, ఒక చిన్న కొండంత ధైర్యం. ఆ ధైర్యం నేను ముందుకు నడిపిస్తుంది. సో మనం ఎమోషనల్ అన్సర్టనిటీ ఫీల్ అయినప్పుడల్లా రిలీజియన్ మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే మనకి బాగా నచ్చిన వాళ్ళు మనం కోల్పోయాం అనుకోండి, ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి కూడా రిలీజియన్ హెల్ప్ చేస్తుంది. రిలీజియస్ రిచువల్స్ అవుతాయి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, రిచువల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. సో ఇమీడియట్గా ఇచ్చేయండి, పూజ చేయండి, మొత్తం సో మెనీ హడావిడి. అందరూ వస్తారు, పలకరిస్తారు, నేను ఉన్నామన్న ధైర్యం ఇస్తారు. ఆ బాధ నుంచి ఇమీడియట్గా బయటికి రావడానికి అవకాశం కలుగుతుంది. ఇది రిలీజియన్ యొక్క బ్యూటీ. సో ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఓకే, సో లెట్స్ కంటిన్యూ టుమారో. రేపు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాడ్ చేస్తాను. రేపు కూడా క్రిటికల్ ఇన్ఫరెన్సే చెప్తాను. మాకు వచ్చేసింది తోపుతూరం అయిపోయామని అనుకోవద్దు. డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. ఇఫ్ రిక్వైర్డ్ రేపు ఎల్లుండి కూడా ఇదే చెప్తాను. సో ఐ వాంట్ యూ టు కంప్లీట్లీ మాస్టర్ ఇన్ఫరెన్స్, దెన్ ఐ విల్ మూవ్ ఆన్ టు ఎజంప్షన్. ఇది అయిపోయాక మనం ఎజంప్షన్కి వెళ్దాం, సరేనా? బాయ్. ఓకే.
థ్యాంక్ యూ.